ఎంపీడీఓ అధికారులకు, మా రాజకీయ నాయకులకు, రైతులకు కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రైతులు సంతోషించారు. ఎప్పుడు జరుగుతున్నారు రైతులు అందాత సుఖియా రైతులు ఫస్ట్ రైతులు మా సూపర్ 6 ఆమెలో ఇతర ప్రభుత్వం మాట్లాడారు. చంద్రబాబు పూర్తి చేస్తున్నాడు, అభివృద్ధి చేసి చాలా మాట్లాడారు. ఈరోజు మా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు, అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. ఇక్కడ రైతులు కావాల్సిన అన్ని సదుపాయాలు చేయబడతారు. గతంలో సబ్సిడీ కానీ ఫిల్టర్స్ కానీ పైపు కానీ ఇచ్చేవాళ్ళు కాదు. మన ప్రభుత్వాలు అన్ని కూడా సబ్సిడీ ఇస్తున్నాం. సంతోషాన్ని ఎంత బాగుంది. ముఖ్యంగా మన గతంలో నేను వచ్చాక ఉపయోగించడం తీసుకున్నాం. నిన్న మన రైతులు వచ్చారు కాబట్టి దానికి నీళ్ళు కాబట్టి మా పిల్లలు దాదాపు 50 ఇస్తే 50 ఎకరాలు 50 ఇస్తే నేనే చిన్న విషయం కాదు. ఎకరాకి 50 ఇస్తే దాని విషయం చిన్న విషయం కాదు. నీళ్ళు వచ్చాయి కాబట్టి రైతులకు ఆసక్తి అయిపోయింది. తప్పకుండా మన ప్రతి సంవత్సరం కూడా రైతుల పరిస్థితి బాగుంటుంది. తప్పకుండా వారి సహకారం పనిచేస్తే తప్పకుండా జరుగుతుంది. బలపడి తప్పకుండా కష్టాలు పంపించుకొని తప్పకుండా ఈరోజు రైతుల గురించి మాట్లాడితే అంటే రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడితే నాకు రాష్ట్రాల్లో ఆర్థిక డెవలప్మెంట్స్ ఇక్కడ రోడ్లు కానీ ఫ్యామిలీ కానీ రైతులు అడ్మినిస్ట్రేషన్ 3 కానివ్వండి 10 కానివ్వండి వాళ్ళకి సదుపాయాలు లేవు. దానికి డెవలప్మెంట్ స్టోరేజ్ కావాలి. సదుపాయాలు సబ్సిడీ కాబట్టి ప్రతి సౌకర్యాన్ని బాగుంటుంది అనుకుంటున్నాం. అలాగే అన్ని రైతుల్లో దాంట్లో ఒక రకం మార్చారు. మార్చే రైతు బాగుంటారు. నిరుద్యోగం కదా నాకు అధికారులు చెప్పారు. నేను 3 వచ్చాను. నాకు 10 రకాలు పంపించింది. అది మనం సప్లై ఇస్తే మన ప్రాంతం చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మేడం రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా అది ట్రాఫిక్ చేయబోతుంది మాట్లాడి అన్ని మాట్లాడు కానీ తప్పకుండా ఇంక్లూడ్ చేసే కోసం తప్పుడు రైతులు కూడా ఆశిస్తాం. అలాగే ఈరోజు మన ప్రాంతంలో కాన్సెప్ట్ ఎక్కువ ఉంది. నేను దాదాపు 3 కోట్లు పెట్టి ప్రతి ఊళ్ళో 3 వేస్తాను. కాబట్టి ఈరోజు ఎటువంటి ఇబ్బంది కూడా ఎండాకాలంలో కార్యక్రమం కూడా ఇబ్బందులు ఉంటుంది. అలాగే కొద్ది రోజులు మనకు విద్యుత్ కూడా వేస్తాం. రోడ్డు కానివ్వండి పట్టుకోసం పడుతు కానీ ఒక 2 రోజులు కూడా కంప్లీట్ గా విద్యుత్ కూడా రాకపోతుంది. ప్యూర్ వాటర్ పోతాం. దాని గురించి ఆడ బ్లేడ్ చేసిన సంతోషంగా త్వరగా ముఖ్య ఇబ్బంది నీళ్ళు తాగలేదు. ఏ కావాలన్నా నీళ్ళే ఉంటాం. 2 నెలలు కలుపుతుంటే రోడ్డు కానివ్వండి బళ్ళు కానీ తప్పకుండా 2 నెలలు కూడా తాగేయబోతున్నాం. దాంట్లో వాటర్ వాడుతాయి కాబట్టి వాటర్ వచ్చే తప్పకుండా ఉండలేకపోతున్నాం. ఇంకా ఏదైనా కానివ్వండి ఇప్పుడు ఆగ్రహం వస్తేపోతున్నాం. 3 బస్ 3 బస్ అలాగే రైతు తీర్చాము. దాంట్లో కూడా సంతోషిస్తున్నాము. గమనిస్తాం అది ఉందా గమనిస్తాం. మంచి మంచి కార్యక్రమం చేసి గవర్నమెంట్ మాట్లాడుతుంది. తప్పకుండా ఆ ప్రభుత్వం మీ ప్రభుత్వం కాబట్టి తప్పకుండా మీ ప్రభుత్వం మీ కష్టాలు మాట్లాడుతుంది. తప్పకుండా మీ కథ తెలుస్తుంది.